శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు యాక్చువల్గా, ఇప్పటికీ అమ్ముడుపోయాయి. దాదాపు ఒక 3 నెలల ప్రయత్నం తర్వాత కేసీఆర్ గారు తనే ఇంకా రంగంలో దిగి తను నష్టపోతాం, శాటిలైట్ అమ్మకపోతే నష్టపోయే పరిస్థితి, సో నష్టపోతాము అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారి దీంతోనే అది శాటిలైట్ అయింది. దానివల్ల మనం బయటపడ్డాం. ఏ ఛానల్ అండి? మా ఛానల్ వచ్చింది ఇప్పుడు టెలికాస్ట్ అయిందా? చాలా సార్లు వాళ్ళ బోల్డ్ అంత మైలేజ్ కూడా వచ్చింది. అవునా? ఓకే. ఈ ఎన్కౌంటర్ సినిమా ముందు మీరు TV9తో టైఅప్ అయి కొత్త ఆర్టిస్టులు తీసుకుందామని అట్లా ఏదో జరిగింది కదండి ప్రాసెస్? జేబుల్ TV9 ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఎందుకు మళ్ళీ దాన్ని విరమించుకొని విరమించుకోవడం మీన్స్ మళ్ళీ రెగ్యులర్ ఆర్టిస్టులకు వెళ్ళారుగా? లేదు, దాని నుంచి వచ్చారు వీళ్ళు. TV9 నుంచి వచ్చిన మైలేజ్ వచ్చింది, వాళ్ళకి వచ్చిన లెటర్స్, వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్, ఇటు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి వచ్చిన అప్లికేషన్ అన్ని తీసుకొని మనము సెలక్షన్స్కి వెళ్ళాం. బాగానే సపోర్ట్ చేశారు ఛానల్స్, అంటే తెలంగాణ సినిమా కదా మీది. అప్పుడు మరి బాగానే ఉండేది మరి, అంటే ఆంధ్రజ్యోతి తెలంగాణ గురించి బాగా రాసేది అప్పట్లో. TV9 కూడా మరి బాగానే, అంటే అక్కడ ఒకటేముందంటే సరే ఎందుకు సపోర్ట్ చేశారనేది, సపోర్ట్ అయితే చేశారు, అది ఎందుకు సపోర్ట్ చేశారని నాకు తెలియదు కానీ, బట్ నాకు అరుణ్ సాగర్ అప్పుడు ఉండేవాడు, మాకు రిలేటివ్ అవుతాడు. సో అట్లా నేను తను అడగటం జరిగింది, ఇట్లా సపోర్ట్ చేస్తారేమో అడుగు, లేదనుకుంటే అప్పుడు ఇంకా ఇవన్నీ ఛానల్స్ తెలంగాణ ఛానల్స్ అంత పాపులర్ కాలేదు అంటే అడగటం జరిగింది. అడగగానే రవిప్రకాష్ ఒప్పుకున్నాడట, ఒప్పుకోగానే దాంట్లోకి వెళ్ళాము అనమాట. దాని ముందు జగపతిబాబు గారి క్యారెక్టర్కి ముందు గోదావరి కని ఆర్టిస్ట్ అనుకున్నాం. ఏంటి అది డ్రాప్ అవడానికి కారణం? అది అతనేనా సాగర్ ఏంటి? కాదా, రవి అని అతను ఇన్స్పెక్టర్, చాలా బాగుంటాడు. ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే 1 ఫైన్ డే వచ్చి వద్దు సార్, ఇది 100 మంది 1000 మంది జనంలో చేయాల్సిన క్యారెక్టర్ ఇది, నాకెందుకో బెరుగుగా భయంగా ఉంది, నాకు వేరే క్యారెక్టర్ ఏమంటే మళ్ళీ వేరే క్యారెక్టర్ ఇచ్చి, అప్పుడు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు శ్రీహరితో చేద్దాం అనుకున్నాం. శ్రీహరితో చేద్దాం అనుకుంటే తనకు అప్పుడు డేట్లు, అంటే ఆ టైంకి టక్కున సినిమా షూటింగ్ జరుగుతుండగా డ్రాప్ అయ్యాడు కదా అతను. సో అప్పటికప్పుడు దొరికే వాళ్ళు కావాలనుకుంటే శ్రీహరికి వెళ్తే, శ్రీహరి షూటింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. తర్వాతనేమో ఆ డిస్కషన్లో కొంతమంది జగవత్ బాబు అయితే పెట్టాను. అప్పుడు జగవత్ బాబు ఎప్పటి నుంచో ఇద్దరం, నేను డైరెక్టర్ ముందు నుంచి అనుకుంటున్నాం సినిమా చేయాలని ఇద్దరం. తర్వాత క్యారెక్టర్ అయినా చేస్తే శంకర్ నీ సినిమాలో చేయాలనేది దానికి నా సినిమాలు బాగా చూస్తుంటాడు. అట్లా రిలేషన్ ఉంది. అడిగిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయ్యాడు, చేస్తా అన్నాడు. ఓకే. జైపూర్ తెలంగాణ సినిమా అన్నది ఒక కాంటెంపరీ ఇష్యూ. అంటే ఇప్పుడు మామూలుగా మీరు బయోగ్రఫీ చేశారు అంతకు శ్రీరాములయ్య అని. బయోగ్రఫీ చేయడం కంటే నాకు తెలిసి కాంటెంపరీ కొంచెం కష్టం, ఎందుకంటే బయోగ్రఫీ అంటే కొంతవరకు రీసెర్చ్ చేసి ఊరుకుంటే చాలు. ఇదంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారుతుంటాయి, దాని దగ్గర స్కెడ్యూల్స్ మార్చుకోవాలి, ఆర్టిస్టుల డేట్స్ సెట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎలా అంటే చాలా తెలుగు డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఫేస్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇది చేయలేదు కూడా ఎవరితో చేయలేదు. ఎగ్జాక్ట్లీ అడ్వెంచర్ ఇది బాగా. ఎందుకంటే హిస్టారికల్ ఇది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగినప్పుడు పాకిస్తానీ సినిమా ఒకటి వచ్చి అద్భుతమైన సినిమా వచ్చింది. అయితే సెషన్స్ క్లోజ్ అయ్యే ముందు ఒక సెమినార్ పెడతారు సినిమాల పట్ల. ఆ సెమినార్లో ఒక శ్రీలంకకు సంబంధించిన ఫ్యాకల్టీస్ జైబుల్ తెలంగాణ గురించి అద్భుతంగా చెప్పారు. సినిమాలో అడ్వెంచర్ వాళ్ళు సినిమా చూసి వాళ్ళు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వచ్చి మాట్లాడారు వాళ్ళు, నాకు తెలియదు. నేను మామూలుగా కూర్చొని ఉన్నాను మాట్లాడుతూ, అసలు ఇంత అడ్వెంచర్ ఇది, హిస్టరీని తీయచ్చు, పీరియడ్ని తీయచ్చు, లేకపోతే బౌండెడ్ స్క్రిప్ట్ని తీయచ్చు, స్టిల్ టుడే ఇట్ ఈస్ ఆన్లో ఉంది. అది ఇట్లాంటి మూమెంట్ని పట్టుకొని రిలీజ్ రోజుకి దీన్ని ఎట్లా నువ్వు ఫ్రెష్గా ప్రజెంట్ చేసావు, డైరెక్టర్ షుడ్ ఆన్సర్ అని చెప్పేసి అంటే నువ్వు నా ఒపీనియన్, నా ఫీలింగ్ చెప్పడంతో పాకిస్తానీ డైరెక్టర్ వాళ్ళు సినిమా చూడలేమంది. అప్పటి వరకు నెంబర్ 1 అదే అనే ఫీలింగ్. పాకిస్తానీ సినిమానే ఉన్న ది బెస్ట్ ఫిల్మ్స్లో అది నెంబర్ 1 సిచ్యువేషన్ ఉండేది. ఓకే. ఆ డైరెక్టర్ వచ్చి యాక్చువల్గా నేను నా సినిమానే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నా సినిమా గురించి 2 మాట్లాడితే ఈ సినిమా గురించి 5 మాట్లాడినారు, సో ప్లీజ్ స్క్రీన్ అగైన్ దట్ ఫిల్మ్, వీ వాంట్ టు సీ. ఓకే. మళ్ళీ సెకండ్ టైం స్క్రీన్ చేశారు ఆ సినిమాని అదే రోజు ఈవినింగ్.
సెకండ్ టైం స్క్రీన్ చేస్తే మొత్తం ఆడిటోరియం పెద్ద ఆడిటోరియం చేశారు. మొత్తం ప్యాక్డ్. గోవాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ గోవా సీఎం వచ్చాడు సినిమా చూడడానికి. గోవా వ్యూవర్స్ వచ్చారు. పెద్ద ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫైనల్ సెమినార్లో పాకిస్తాన్ డైరెక్టర్ మాట్లాడాడు. అసలు ఈ అడ్వెంచరు ఇది ఇది మైండ్ అంటే సమానమైన వేగంతో సినిమాని తీయటము, దట్ ఫిల్మ్ ఫార్మేట్ తీసాను నేను అప్పుడు. ఫిల్మ్ ఫార్మేట్లో తీయటము, అట్లా రిలీజ్ రోజుకి అంశము ఏమవుతుంది, తెలంగాణ ఇస్తారో తెలియదు, శ్రీకృష్ణ కమిటీ ఏమంటారో తెలియదు, వద్దంటారో తెలియదు, ఆ రోజుకి ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఎవరు ఏ రకమైన రూపాంతరం చెందుతారో తెలియదు, ఐడియాలజీని ఎవరు మార్చుకుంటారో తెలియదు, అట్లాగే కమిట్మెంట్ ఉంటారో తెలియదు, గవర్నమెంట్ ఎట్లాంటి పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుందో, ఎట్లాంటి ఐడియా అంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇన్ని మీమాంసల్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి. దట్టు మన సినిమా రిలీజ్ చేసేది ఎవరి కోసము, కేవలం ఉద్యమకారుల కోసమే కాదు, సినిమా ప్రేక్షకుడి కోసం కూడా. ఎందుకంటే సినిమా చెప్పే ఉద్దేశము కేసీఆర్ గారికో లేకపోతే మిగతా ఉద్యమ నాయకులకు అవగాహన కల్పించడం కోసం కాదు. సామాన్య ప్రేక్షకులు, సామాన్య తెలంగాణ వాళ్ళు, ఈ ఉద్యమం పట్ల అవగాహన లేని వాళ్ళు, ఈ ఉద్యమం పట్ల సరైన సమాచారం లేని వాళ్ళు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే స్వభావాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అనేక ప్రాంతాల ప్రజలు ఈ సినిమాను చూసి, ఈ సినిమాలను కంటెంట్ను చూసి ఇది నిజమని, ఇది నిజంగా జరుగుతుందా అని నమ్మి దీన్ని బ్లెస్ చేయాలి. లేదా కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కనీసం అవగాహన కల్పించుకోవాలి. ఇన్ని జరగాలి ఈ సినిమాలో. సో ఇన్ని చేయటం అనేది సాహసమే, అది జరిగింది. ఓకే, అది సాహసమే. నేను అనేది స్కెడ్యూల్ ఎట్లా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చేవి? ఇప్పుడు మార్చాలి, స్క్రిప్ట్ మార్చాలి, మళ్ళీ స్కెడ్యూల్స్ కూడా మారిపోతుంటాయి. చేసుకున్నాను, అందుకని ఎక్కువ సినిమా చేయాలి, ఎక్కువ ఖర్చు అయింది కూడా దానికోసం. యాక్చువల్ అదే సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అయింది. 3 సినిమాలు తీసాం కదా, 3-4 సినిమాలు ఉంటాయి, దట్ ఫిల్మ్ ఫార్మేట్లో. సగం సినిమా నారాయణమూర్తి గారికి ఇచ్చాం కదా. నెక్స్ట్ ఆయన పూర్ తెలంగాణ తీసినప్పుడు చాలా విజువల్స్ అన్ని మనవి అవి ఇచ్చేసాను. ఆయన ఖర్చుకి అన్ని ఆయన పాపం తిరగలేడు, ఉద్యమం కోసం సినిమా చేస్తానని చెప్పి 7 ఇచ్చేయడం జరిగింది. దీంట్లో ఈజీ వే అంటూ ఏముండదు. కాంటెంపరీ సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటించండి అని చెప్పడానికి కొత్త డైరెక్టర్లకి ఫేస్ చేయాల్సి. అసలు రైటర్ రాయలేదు ఎవడు. అదే ఓకే. బోలు తెలంగాణకి చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు చాలా తగ్గాయి అన్నది కేవలం ఆ సినిమానే కారణం అన్నది ఒక వాదన. అది నిజమేనా? ఎంతవరకు నిజమే ఉంటుంది, దాంట్లో నాకేం డౌట్ లేదు. ఇట్లా దానికి ఎలా పాపం ఆయన మీరు ఏమన్నా మళ్ళీ ఎప్పుడన్నా ఆయన్ని ఇచ్చేసారు? కలిసాము ఒకసారి, అంటే ఎక్కువ సార్లు కలుసుకోలేదు కానీ ఒక 2 సార్లు కలిసినప్పుడు మాత్రం తన ఆవేదన చెప్పినట్టున్నారు. ఆయన చనిపోయినప్పుడు మీరే అన్నట్టున్నారు. తన ఆవేదన చెప్పాడు. అన్న సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ మన సినిమాలు రావట్లేదు అన్న అన్నాడు. ఓకే, వస్తాయి లేరా, మనమే సినిమాలు చేద్దాం, తెలంగాణ వస్తుందని చెప్పి